అస్మద్గురుభ్యో నమః. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయనీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామేవ రూపిణీం. భగవద్బంధులరా, పదవి ఉన్న, అధికారం ఉన్న, ధనం ఉన్న, ఆస్తిపాస్తులు ఉన్న చాలామంది అనేది మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదండి. ఏవేవో చికాకులు వస్తున్నాయి, ఎవళ్ళెవళ్ళో ఏదో మమ్మల్ని అంటారు, ఇబ్బందులు కలుగుతుంది. ఏం చెయ్యాలి? నిజమే, మీ శక్తికి తగినట్టుగా మీరు ఎదిగినప్పటికీ కూడా ఎవరి వల్లనో ఇబ్బందులు వస్తున్నప్పుడు మనశ్శాంతి కరువవుతుంది. అలాంటి మనశ్శాంతి నుంచి, కరువపడం నుంచి బయటపడడానికి ఒక చక్కటి శ్లోకం ఇచ్చాడు ఓ మహానుభావుడు మనకి మహాభారతంలో సభాపర్వంలో. ఎవరైనా సహదేవుడు అంటే పాండవుల్లో చివరివాడు. ఇది సభాపర్వంలో వస్తుంది. ఏమిటి విశేషం చెప్పే ముందు ఆ శ్లోకం ఒక్కసారి చెప్పుకుందాం. విబుద్ధ పుండరీకాక్ష శరణాగత వత్సల సంసార సరసీమగ్న భగ్న నాగకృత కృప. చిన్న శ్లోకం, అతి సులభమైన శ్లోకం. మామూలుగా చదివితే ఏమనిపిస్తుంది? అయ్యో, దీంట్లో పెద్ద విశేషం ఏముందండి, మామూలు శ్లోకమే కదా అనిపిస్తుంది. కానీ చూడండి ఇక్కడ రహస్యం. విబుద్ధ పుండరీకాక్ష, ఓ స్వామి మెళకువ తెచ్చుకో అంటే నిద్రపోతున్నాడు కృష్ణుడు? లేదు. విబుద్ధ పుండరీకాక్ష శరణాగత వత్సల, నిన్ను శరణు అన్నవాళ్ళని ప్రేమగా చూచేవాడ అని వెంటనే సహదేవుడు ఎప్పుడో జరిగిన ఒక ఘట్టాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సంసార సరసీమగ్న, సంసారమనే సరస్సులో పడి ఉన్నటువంటి భగ్న నాగ కృత కృప, అన్ని రకాల సంధిబంధాలు భగ్నమైపోయిన ఆ ఏనుగు ఉందే, ఆ ఏనుగుకి రక్షణ కలిగించావే, కృప చూపించావు కదా, అలాంటి వాడివి నువ్వు లేవయ్యా. ఇక్కడ విబుద్ధ అంటే అర్థం ఏమిటంటే మెళకువ తెచ్చుకో నిద్రలేని కాదు. సభ లోపల అగ్రతాంబూలం ఇస్తుంటే శిశుపాలుడు అనకూడని మాటలన్నీ అంటున్నాడు. శిశుపాలుడి పక్షం వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు. పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని సర్దలేకపోతున్నారు. మనకుండే సమస్యలు కూడా అలాగే ఉంటాయి. మనకందరూ ఉంటారు. ఈ సమస్యని సర్దుబాటు చేయడానికంటూ చుట్టుపక్కల ఎవళ్ళు ముందుకు రారు. అందరికీ మనమే సానుభూతి ఉంటుంది. ప్రయోజనం ఏముంటుంది? అంచేత అలాంటి చికాకులు తొలగడానికి, మనశ్శాంతి కలగడానికి, అనుకోకుండా అకారణంగా వైరం పెంచుకుంటున్న శత్రువులు మన మీద పడకుండా ఉండడానికి సహదేవుడు చెప్పిన ఈ స్తోత్రంలో భాగాన్ని 108 సార్లు తప్పనిసరిగా, దీంట్లో మళ్ళీ 10 సార్లు చదవకూడదండి, 5 సార్లు చదవకూడదండి అనడానికి వీలేదు. 108 సార్లు తప్పనిసరిగా చదవండి. ఒక మండలము అంటే 40 రోజులు కనీసం, లేదు కొన్నాళ్ళ పాటు మేము చదువుకుంటాము అనండి. మార్పు ఎంత కలుగుతుందో చూడండి. విబుద్ధ పుండరీకాక్ష, స్వామి జరుగుతున్నదేమిటో తెలుసుకో నువ్వు. విబుద్ధ పుండరీకాక్ష శరణాగత వత్సల, నీ దగ్గరకు వచ్చి శరణు అన్నామయ్యా, ఇంకా నువ్వు చూస్తూ కూర్చుంటావేమిటి? శరణాగత వత్సల సంసార సరసీమగ్న భగ్న నాగ కృత కృప, సంసారం అనే సరస్సులో పడి ఉండి అంతా నా వాళ్ళు అనుకుంటున్న 9 లక్షల ఆడ ఏనుగులు దూరమైపోతే, మొసలి పట్టుకుంటే నానాయాతన పడుతున్న ఏనుగుని రక్షించిన వాడు ఒకప్పుడు నువ్వే కదా. మాకు అందరూ ఉండి ఎవరూ మాకు సహాయంగా లేని స్థితి లోపల నీకు దండం పెడుతున్నామయ్యా. విబుద్ధ పుండరీకాక్ష, నీ కన్నులు పద్మముల వలె అందమైన కందులు, అన్నీ నీకు తెలుసును, సర్వదృక్కువి, మాకు రక్షణ కలిగించలేవా? ఎంత హాయిగా అన్నాడు చూడండి. అంటే ఇది మంత్రం ఎలా అవుతుందని అంటారా? ఆయన పేరేమిటి? సహదేవుడు. దేవై సహ అంటాడు భగవద్గీతలో. యజ్ఞాన్ని సృష్టించాను అన్నాడు. యజ్ఞానికి ప్రతీక సహదేవుడు. యజ్ఞం అంటే పూజయే కదా. అందుకని దీన్ని ఆరాధన చెయ్యండి, పారాయణ చెయ్యండి, శ్రద్ధగా చదువుకోండి. పెద్దగా హడావిడి పెట్టే నియమాలు ఏమీ లేవు. చక్కగా మన ఇంటిలో ఉన్న ఏ మధుర పదార్థము ఏది ఉంటే అది స్వామికి నివేదన చెయ్యండి. అక్కడ కృష్ణ పరమాత్మ సన్నివేశాన్ని పెట్టుకున్నా సరే
ఇష్టదైవాన్ని ధ్యానం చేసినా సరే ఫలితం లభిస్తుంది. విబుద్ధ పుండరీకాక్ష శరణాగత వత్సల సంసార సరసీమగ్న భగ్న నాగకృత కృప. ఇది మనశ్శాంతికి, ఆత్మరక్షణకి, శత్రుబాధ నిరసనకి మనకి చక్కటి ఉపాయము. వెల స్వల్పము, ఫలము అధికము. తీసుకోండి, ఆరాధన చేయండి, ఫలితాలు పొందండి. స్వస్తి.